వెల్కమ్ టు క్రైమ్ ఫ్రాడ్స్. ఒక విలువైన స్థలం ఉంది, ఆ స్థలాన్ని కొంటే భారీ లాభాలు చూడొచ్చు అంటూ ఒక వ్యాపారిని 20 కోట్లకు మోసం చేస్తాడు ఒక మోసగాడు. అసలు ఏం జరిగిందంటే, బోయిన్పల్లికి చెందిన విజయ్ అనే వ్యాపారి దగ్గరికి పాపారావు అనే వ్యక్తి వచ్చి కలుస్తాడు. కలిసిన వెంటనే ఒక విలువైన స్థలం ఉంది రాయదుర్గంలో, ఇది కొంటే ఖచ్చితంగా మీరు లాభాలు భారీగా చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ భూమిని కొనాలి అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే చాలా డాక్యుమెంట్స్ కూడా చూపిస్తారు, ఇవి పక్కాగా ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేయించుకోవచ్చు అని చెప్తారు. అయితే అది నమ్మిన విజయ్ వెంటనే 20 కోట్లు ఇచ్చి దాన్ని 2 ఎకరాలకు ఒప్పందం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ ఇచ్చిన దస్తావేజులు ఖచ్చితంగా ఇవి నకిలీవి అని తేలడంతో ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు. సో ఇలా కూడా స్థలం పేరుతో, అంటే స్థలంకి ఖచ్చితమైన డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి కూడా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి స్థలాన్ని కొనే ముందు ఇచ్చిన డాక్యుమెంట్స్ రేరా అప్రూవల్ ఉందా లేదా, లేకపోతే సరైనవి అవునా కాదా అనేది ఒకసారి చెక్ చేయించుకోవాలి అని చెప్తున్నారు నిపుణులు. జాగ్రత్త.